ఈరోజు మనం గోదావరి నది జన్మించిన స్థలానికి వెళ్ళబోతున్నాం. ఈ నది మహారాష్ట్రలో జన్మించింది. ముందుగా మనం వల్లీమాత దర్శనం తర్వాత నాసిక్ ప్రయాణమయ్యాం. నాసిక్లో రష్ ఎక్కువ ఉందని నైట్ అయిపోయింది. ఆ తర్వాత తిరిగి షిరిడీకి బయలుదేరాం. మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయ్యి రూమ్ చెక్అవుట్ అయ్యాం. ఆ తర్వాత మనం త్రయంబకేశ్వరానికి ప్రారంభమయ్యాం. దారిలో లొకేషన్ చూసి మైండ్ పోయింది. చాలా కూల్గా ఉంది. ఇది త్రయంబకేశ్వరంలోని శివలింగం. ఆ తర్వాత మనం గోదావరి నది జన్మించిన స్థలానికి వెళ్ళాం. ఇక్కడే గోదావరి నది జన్మించింది. మన గోదావరి పుష్కరాలు జరుగుతాయి కదా, ఆ నదే ఇది. ఆ తర్వాత త్రయంబకేశ్వరం దూరం నుంచి ఫోటో తీసుకున్నాం. తర్వాత తిరిగి మనం రూమ్కి ప్రయాణమయ్యాం. దారిలో కొండలు, నదులు బాగా లొకేషన్ సూపర్గా ఉంది. మరొకసారి త్రయంబకేశ్వరిని స్మరించుకుంటూ రూమ్కి చేరిపోయాం. రూమ్లో కూర్చున్నంతసేపు ఆ లొకేషన్ మన కళ్ళ ముందు కదిలినట్టు అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.